హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు కూడా సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకటే వస్తుందా, మరి ఎక్కడా వినలేదు సార్. చాలా సందర్భాల్లో కూడా మీరు మోడల్ స్కూల్ గురించి ఇంతకు ముందుకు వీడియోలో చెప్పారు. సో నిన్న ఈ రోజు ఈ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే వేరే మీలాంటి యూట్యూబ్ లో చేసే వీడియోలు మాకు తెలియపరిచే వ్యక్తులు చాలా మంది కూడా సో ఉపాధ్యాయులు సార్ అతి త్వరలో నోటిఫికేషన్ మోడల్ స్కూల్ రాబోతుంది సార్ అని చెప్తున్నారు అని నాకు కాల్ చేయడంతో సార్ ఒకసారి మీరు మోడల్ స్కూల్ మీద ఒక క్లారిటీగా సో ఇవ్వమని చాలా మంది విద్యార్థుల కోరిక అడిగితే సో వెంటనే నేనేం చేశానంటే ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని సో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అదే విధంగా అసలు మోడల్ స్కూల్ ముందున డిఎస్సి నోటిఫికేషన్ ముందున సో దాని తోడుగా గురుకులాలు ముందుంటాయా అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా నేను ఇవ్వదలుచుకున్నాను. సో మిత్రమా, సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి మీకు లాభం ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సో ఖచ్చితంగా సో పోలీస్ కానీ టీచర్స్ కానీ మీకు విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లోనే రావడం జరుగుతుంది. అది నేను చెప్పుడు కాదు, ఒకసారి నువ్వు చూసుకోండి మిత్రమా. సో అదే విధంగా చూసినట్టయితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని సో గురుకులాలు సో మోడల్ స్కూల్ గురించి కూడా క్లియర్ గా నేను చెప్పడం తెలుసుకున్నాను. మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే సో ఫిబ్రవరి నుంచి సో మే ఎండింగ్ లోపు ఏప్రిల్ అంటే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ లోపు ఎప్పుడైనా 2025 అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2025 సంవత్సరములో ఫిబ్రవరి 2025 సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా మీకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే సో చాలా మంది కూడా సో తెలంగాణ 2025లో సో మనకున్న ప్రస్తుతం ప్రభుత్వము సో 100% మనకు సో మూడు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సో అది డిఎస్సి, నెక్స్ట్ వన్ మోడల్ స్కూలు, నెక్స్ట్ వన్ గురుకుల. సో మరి ఈ విధంగా మనకు 3 నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో నేను చెప్తున్నా మిత్రులారా, సో మూడిటి కూడా ఉపాధ్యాయ పోస్టులే కదా. సో దీనిలో వచ్చేసి హెచ్ఈటి సో మరియు ఎస్ఏ అని 2 రకాలుగా ఉంటున్నాయి. మరి స్కూల్ సమయం వచ్చేసి కూడా సో మంచి సమయం, మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9:30 పోయి 5 o'clock ఇంటికి రావచ్చు. సో డిఎస్సి స్కూల్ మంచి అంటే హెచ్ఈటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. సో మరి ఆ విధంగా దాదాపుగా అంటే ఇక్కడ ఎక్కువగా పోస్టులు ఉన్నవారు ఎవరు సార్ అంటే ఎక్కువగా పోస్టులు ఉండేది హెచ్ఈటికి ఎక్కువగా పోస్టులు ఉంటాయి. మరి అదే విధంగా చూస్తే మోడల్ స్కూల్ గురించి కూడా క్లియర్ గా చెప్తున్నా వినండి. మోడల్ స్కూల్లో మనకు 3 రకాలుగా పోస్టులు ఉంటాయండి. ఒకటి ప్రిన్సిపల్ గా ఉంటుంది, ఒకటి పీజీటీ, మరొకటి టీజీటీ. సార్ మరి ఇక్కడ ఆల్రెడీ మోడల్ స్కూల్లో కూడా వ్యత్యాసాలు స్టార్ట్ అయినాయి. అంటే ప్రస్తుతం ఎవరైతే పీజీటీగా ఉన్నారో వారు ప్రిన్సిపల్ గాను సో ప్రమోషన్స్ కూడా అవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మోడల్ స్కూల్లో దాదాపుగా 11 సంవత్సరాలు ఒకే పాఠశాలలో చేసి ఈ ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ 3 to 4 months లో వెంటనే ఏం చేశారంటే వారికి సో ట్రాన్స్ఫర్స్ ని అలాట్ చేశారు. ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ నుంచి వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ తో పాటుగా మోడల్ స్కూళ్లలో ప్రస్తుతము పీజీటీ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ప్రిన్సిపల్ గా ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రమోషన్స్ కూడా 70% మనకు ప్రమోషన్స్ ద్వారా ప్రిన్సిపల్స్ వెళ్ళిపోతారు. మరి యొక్క ప్రిన్సిపల్స్ వెళ్ళిపోయిన తర్వాత
పీజీటీ వేకెన్సీస్ ఎవరుంటారు సార్ అంటే ప్రస్తుతము టీజీటీలో ప్రస్తుతం పనిచేస్తున్న టీజీటీ వ్యక్తులు వెంటనే దీనికి ప్రమోషన్స్ ద్వారా 70% మళ్ళీ ఈ యొక్క పీజీటీకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే పీజీటీకి వెళ్ళిపోయారో మరి భారీగా టీజీటీ పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి. మరి భారీగా టీజీటీ పోస్టులు వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి టీజీటీ మ్యాథ్స్. సో టీజీటీ మ్యాథ్స్లు ఎక్కువగా ఉంటాయి. టీజీటీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ అన్ని కలిపి సైన్స్ భాగంలో ఉంటాయి. టీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టు, సో టీజీటీ తెలుగు, సో టీజీటీ బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ కలిపి ఒకటే ఉంటుంది మిత్రమా. అంటే ఇక్కడ సైన్స్ అని అంటారు. అంటే ఫిజికల్ సైన్స్ వారు, బయో సైన్స్ వారు. అంటే టీజీటీకి ఎవరైనా బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయితే వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 చదవాలి టీజీటీకి. మరి పీజీటీకి అయితే ఇండివిజువల్ గా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, బయో సైన్స్ అయితే బయో సైన్స్ లో బాటనీ అయితే బాటనీ, జువాలజీ అయితే జువాలజీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ. అంటే ఇక్కడ టీజీటీకి అయితే ఒక పోస్ట్ ఉంటుంది, పీజీటీకి అయితే మాత్రమో ఫిజికల్ సైన్స్ లో వచ్చేసి 2, బయో సైన్స్ లో వచ్చేసి 2 పోస్టులు ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి. మరి ప్రతి పాఠశాలలో కూడా 3 ఉండాలి మ్యాథమెటిక్స్. అందులో టీజీటీలు 2, పీజీటీలు 2, టీజీటీలు 1. అంటే ప్రస్తుతం మనకున్న పాఠశాలలు ఎన్ని సార్ అంటే మోడల్ స్కూల్లో 196 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి మోడల్ స్కూల్లో 196 మోడల్ స్కూల్ ఉంటే మరి ఈ మోడల్ స్కూళ్ళల్లో దాదాపుగా 2012 నుండి ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అతి ఇమీడియట్లీగా మరి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి మోడల్ స్కూల్ కి డిఎస్సికి ఎలాంటి సంబంధము లేదు. అంటే డిఎస్సి నోటిఫికేషన్ వేరు, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వేరు. మోడల్ స్కూల్ కి డిఎస్సికి ఎలాంటి సంబంధము లేదు. సో మోడల్ స్కూల్ ముందు వస్తుందా సార్, గురుకుల ముందు వస్తుందా సార్, మరి డిఎస్సి ముందు వస్తుందా సార్ అని మీరు అడుగుతున్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే సో డిఎస్సి అనేది 199% సో ఫిబ్రవరి నెలలో రావచ్చు సార్, ఫిబ్రవరి నెలలో రావచ్చు. సో ఫిబ్రవరి నెలలో మరి చాలా మంది కూడా సో ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఆ ఎలక్షన్స్ కోసము ఖచ్చితంగా ప్రభుత్వము అనేది సో ఎన్నికలకు కోసమైనా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేపోద్ది అంటున్నారు. అది కాదు మాస్టరు, యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 99%. ఎందుకంటే మన నిరుద్యోగులను చూసే ఈ గెలిచిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వము ప్రతి సంవత్సరానికి ఒక డిఎస్సి పెడతానని 100% ఇచ్చింది. సో అలా చేయవలసిందే అని కూడా నేను అంటున్నాను. మరి అదే విధంగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు టెట్ నోటిఫికేషన్ ఇస్తా అన్నది. సో అదే విధంగా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. మరి సార్ మీరు అన్నట్టుగా మరి మోడల్ స్కూల్ అనేది యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా లేదుగా సార్ అంటున్నారు. క్యాలెండర్ కి మరి మోడల్ స్కూల్ కి సంబంధం లేదు, గురుకులాకి కూడా సంబంధం లేదు మిత్రమా. సో గురుకులాకి కూడా సంబంధం లేదు. అంటే ఈ బోర్డు వేరు, ఈ బోర్డు వేరు, ఈ బోర్డు వేరు. కాబట్టి మనకు ఇవి ఓన్లీ మనకు వచ్చేసి డైరెక్ట్ గా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ బోర్డు అనేది మనకి ఎక్కడా కూడా మనకి ఇన్వాల్వ్ చేయలేదు. అంటే మనకు క్యాలెండర్ తో సంబంధం లేదు. 100% వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసి ఆ వేకెన్సీస్ ప్రకారంగా వీరికి మోడల్ స్కూల్ కి 2 ఆకంఠాలు ఉన్నాయి మాస్టర్. ఒకటి 318 జీవో ప్రకారంగా ఒక చిన్న జీవో ఉంది, దాన్ని అమలు పరచడానికి అదొకటి ఉందండి. రెండవది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ జరగాలి. ట్రాన్స్ఫర్స్ జరగాలంటే ఫస్ట్ జీవో అమలు కావాలి. ఆ జీవో ఆల్మోస్ట్ మనకున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి 2-3 సార్లు కూడా దృష్టిలో తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది మోడల్ స్కూల్ కూడా. సో ఆల్మోస్ట్ ఆ జీవో ప్రకారంగా వచ్చేస్తే 100% వస్తుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎస్సీ వర్గీకరణ ఉందిగా సార్, మరి ఆ ఎస్సీ వర్గీకరణ వల్ల
సో నోటిఫికేషన్లు ఆగబోతున్నాయి సార్ అని అంటున్నారు. నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తే ఒకవేళ ఎస్సీ వర్గీకరణ ఉన్నది వాస్తవమే, కానీ నోటిఫికేషన్ లో పోస్టు గిన్ని ఉన్నాయని విడుదల చేస్తారు. కేటగిరీ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒకవేళ ఈ యొక్క క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఈ ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా. సో ఏది ఏమైనా 2025లో సో డిఎస్సి మోడల్ స్కూల్ అండ్ గురుకులాలు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మరి ఈ గురుకులాలు మోడల్ స్కూలు తో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి వెంటనే ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఏ జాబ్ కొట్టాలన్నా మరి గురుకులాలో కూడా మరి పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, అంటే ఇక్కడ పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్స్, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటీలు ఏ జాబ్ కొట్టాలన్నా మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఎస్ఏ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎస్ఏ విద్యార్థులకు 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రతి టాపిక్ ని మీ మదర్ సబ్జెక్ట్ ని నేర్చుకోండి. దీనికి తోడుగా ప్లస్ మెథడాలజీని కూడా నేర్చుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు. సో అంటే మీరు నేర్చుకోవాల్సింది కంటెంట్, దానికి తోడుగా మెథడాలజీని నేర్చుకోండి. 100% డిఎస్సి వచ్చినా, మోడల్ స్కూల్ వచ్చినా, గురుకులాలు వచ్చినా మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటారు అని కూడా నేను భావిస్తున్నా. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిరుద్యోగులు చాలా మంది కూడా ప్రిపరేషన్ లో ఏం చదవాలనే క్లారిటీ కోసము నేను ఈ వీడియో చేశాను. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6th టు ఇంటర్మీడియట్ వరకు తన మదర్ సబ్జెక్ట్ ని చదవండి. దానికి తోడుగా ఎవరైతే మదర్ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ ఉంటుందో ఆ మెథడాలజీని చదివితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఈ 3 నోటిఫికేషన్లలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు 100% సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా. సో కాబట్టి ఈ యొక్క మనసులో ఉంచుకొని మీరు 100% సక్సెస్ చేయండి. మీరు కనుక ఒకవేళ హైదరాబాద్ కోచింగ్ వస్తే మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి సో ప్రతిదీ కూడా గురుకులాలు, మోడల్ స్కూల్ కూడా అతి త్వరలోనే ఫిబ్రవరి నెలలో బ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం డిఎస్సి బ్యాచ్ ప్రారంభమైంది. సో డిఎస్సి స్పెషల్ గా తెలంగాణ డిఎస్సి బ్యాచ్ ప్రారంభమైంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే అతి త్వరలోనే మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అతి త్వరలోనే నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి మాత్రం ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఫ్రీగా కంటెంట్ ని అందియడానికి మీ ముందుకు రాబోతున్నా. అతి త్వరలోనే ఇది మీరు మనసులో ఉంచుకొని ఖచ్చితంగా నేను యూట్యూబ్ లో చెప్తాను. ఆ యూట్యూబ్ లో చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి ఆ యొక్క మీ సబ్జెక్ట్ ని నేర్చుకొని విజేతలు కూడా కావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ ప్రైవేట్ వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులు కానీ సో ఇంటికి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ తీసుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి అని ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మ్యాథమెటిక్స్, బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అంటే 3 పేపర్లు కూడా స్టార్ట్ అయినాయండి. లైవ్ బ్యాచెస్ కావచ్చు, రికార్డెడ్ కావచ్చు, 3 అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి స్కూల్ అసిస్టెంట్ అంటే మోడల్ స్కూల్ మ్యాథ్స్, మోడల్ స్కూల్ బయో సైన్స్, మోడల్ స్కూల్ ఫిజికల్ సైన్స్ 3 కూడా ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ మ్యాథ్స్ కోర్స్ ని లాంచ్ చేశాను లైవ్ బ్యాచ్. బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ ని నెక్స్ట్ వీక్ లో లాంచ్ అవుతుందండి. 1 or 2-3 days లో మీకు బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ కూడా లాంచ్ చేయబోతున్నాను మిత్రమా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మరెన్నో విషయాలకి మీ ముందుకు వస్తాను. మీ నారి యాదవ్. థ్యాంక్ యూ.